ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వాటర్ వెజిటేబుల్ ఇంకా పొట్లకాయ కలిపి కర్రీ చేస్తున్నాను. అదేనండి, సొరకాయ పొట్లకాయ రెండు కలిపి కర్రీ చేస్తున్నాను. ఈ సమ్మర్లో ఇలాంటి కర్రీస్ తింటే హెల్త్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక చిన్న ముక్క సొరకాయ తీసుకున్నాను, 50 గ్రామ్స్ ఉంటుంది. పావు కేజీ పొట్లకాయ, 4 టొమాటో, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి తీసుకొని నీట్గా పీల్ చేసేసుకొని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టేసుకోండి. ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి, రెండు ఈవెన్గా ఉండేలాగా. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ తగినంత వేసుకుందాము. ఈ కర్రీ కూడా నేను 4 స్పూన్స్ అంతే వేస్తున్నాను. ఎందుకంటే నేను ఆ స్పూన్తో డైలీ వేస్తాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ పెంచుకోండి, తగ్గించుకోండి. ఇంకా వేసుకొని 4 స్పూన్స్ అంత ఆయిల్. ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టుకోండి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం ముందుగా. దాంతోపాటు ముందుగా తాలింపు గింజలు, జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసేసుకొని ముందుగా తాలింపు గింజలు, జీలకర్ర కూడా ఒక 1 స్పూను వేసుకొని దాంతోపాటు ఈలోపు ఇవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇంకా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లోని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. అవి కాస్త కలర్ మారాక టొమాటో కూడా ఉల్లిపాయలతో పాటే వేస్తున్నాను. ఎందుకంటే రెండు ఈజీగానే కుక్ అయిపోతాయి కాబట్టి రెండు ఒకేసారి వేసేసుకుంటున్నాను. మన పంటికి తగలవు, బాగానే ఫ్రై అయిపోతాయి. అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉండాలి. టొమాటో ఉల్లిపాయ రెండు కలిపి వేస్తే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్కి ఇలా ఉంది. హై ఫ్లేమ్లోనే పెట్టాను, ఫ్లేము దగ్గరే ఉన్నాను. ఇంకా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా నేను సొరకాయ వేస్తున్నాను. ఎందుకంటే సొరకాయ ముక్క కాస్త గట్టిగా ఉంటుంది కదా, పొట్లకాయ లేతగానే ఉంది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. ఇది కూడా లైట్గా అలా మిక్స్ చేసుకొని సొరకాయని వేసేసుకుందాము. సొరకాయ కూడా చక్కగా ఒక 5 to 7 మినిట్స్ మగ్గించుకుందాము. కాస్త ముక్క మెత్తబడుతుంది కాబట్టి అలా ఉంచేసుకొని తర్వాత మన పొట్లకాయని కూడా వేసేసుకుందాము. ఇంకా నేను ఇప్పుడైతే ఏం వేయట్లేదు. ఇలా మిక్స్ చేసేసుకొని నీట్గా మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని 7 మినిట్స్ మగ్గిస్తున్నాను. ఇంకా 7 మినిట్స్కి చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉందో. చూడండి, కాస్త మగ్గింది కదా. ఈ టైంలో పొట్లకాయని వేసేసుకుంటున్నాను. మనం లేతగా ఉన్న వెజిటేబుల్స్, గట్టిగా ఉన్న వెజిటేబుల్స్ కలిపి వేస్తే కర్రీ పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. అందుకని ఇలా వేసుకోవాలి. ఇంకా పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను సరిపోతుంది. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. కర్రీని 15 మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి. అప్పుడు బాగా కుక్ అవుతుందన్నమాట కర్రీ. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పు పసుపుతోటి బాగా వాటరు పైకి వస్తాయి అన్నమాట. దానిలో ఉన్న వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కాస్త పైకి తేలుతుంది. అప్పుడు ఆ వాటర్ తోటి మన వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయి. 15 మినిట్స్ మాత్రం కదిలించకుండా మగ్గించు. ఇంకా 15 మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను ఎలా ఉందో. బాగా కుక్ అయి ఉంటుంది, మరీ అంత మెత్తగా కాదు. ఎందుకంటే మళ్ళీ మనం కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తాం కాబట్టి ఎక్కువగా మగ్గించొద్దు. చూడండి, కరెక్ట్గా మగ్గింది. ఈ టైంలో కారం వేసేసుకుందాము. ఒక 1 స్పూన్ అంత కారం వేస్తాను, ఎక్కువగా ఏం పట్టదు, వెజ్ కర్రీయే కాబట్టి కారం ఎక్కువగా అవసరం లేదు. ఇంకా వేసుకొని చక్కగా ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మీకు వాటర్ అవసరం లేదు, ఇగుర్లా కావాలనుకుంటే వాటర్ వేసుకోమాకండి. ఇంకా ఇగుర్లా బాగా వస్తుంది కర్రీ, అలా కూడా బాగుంటుంది. కాస్త లూజ్గా కావాలంటే మాత్రం
2 to 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వేసేసుకొని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోండి. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా కర్రీ చక్కగా బాగా ఉడుకుతుందన్నమాట. చూడండి, నేను పాలు పోసి చేస్తున్నాను. అసలు ఇలా చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. పాలు పోసి పొట్లకాయ కర్రీ చేస్తారు. నేనైతే సొరకాయ పొట్లకాయ 2 కలిపిన కర్రీలో కూడా పాలు వేసి చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కర్రీ ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇది ఎండు కొబ్బరి పౌడర్ అన్నమాట. ఎండు కొబ్బరి వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టాను. ఆ పౌడరు ఒక 1 స్పూన్ అంత వేసుకున్నాను. ఆ పౌడర్ వేసి పాలు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. కర్రీ అప్పుడు అడుగు పట్టకుండా బాగా కుక్ అవుతుందన్నమాట. ఈ మనం కారం వేసిన వెంటనే పాలు పోయొద్దు. ఎప్పుడైనా సరే పాలు పోయాల్సిన కర్రీస్కి మాత్రము కారం వేసిన వెంటనే పాలు పోస్తే విరిగిపోయినట్టు అవుతుందన్నమాట. అందుకని కారం వేసి ఒక 10 మినిట్స్కి ఇంకా పాలు వేసుకోండి. అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా ఈ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి నా ఛానల్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్. నా కూర అయితే సూపర్గా ఉంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. కాంబినేషన్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. పాలు వేస్ట్ చేశాను కాబట్టి ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.